క్యాటరాక్ట్ లేదా కంటి శుక్లం ఏర్పడటం వలన కంటి చూపు మందగించి బ్లరీగా కనబడుతుంది. దీనికి క్యాటరాక్ట్ సర్జరీ సరైన ఉపాయం. ఈ రోజు మనం క్యాటరాక్ట్ సర్జరీ ఎప్పుడు చేసుకోవాలి అనే డెసిషన్ గురించి మాట్లాడుకుందాం. పేషెంట్స్ వచ్చే వాళ్ళు ఎలా డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారంటే, క్యాటరాక్ట్ సర్జరీ మెచ్యూర్ అయ్యే వరకు మేము వెయిట్ చేయాలా, లేదా ఇంతకుముందు క్యాటరాక్ట్ సర్జరీ మెచ్యూర్ అయ్యాకే సర్జరీ చేయించుకోవాలని చెప్పేవాళ్ళు, ఇప్పుడు ఎందుకు ఎర్లీగా సర్జరీ అడ్వైస్ చేస్తున్నారు అని డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. విషయం ఏంటి అంటే, పాతకాలంలో మనం క్యాటరాక్ట్స్ ని చాలా పెద్ద ఇన్సిషన్ ఇచ్చి ఓపెన్ చేసి హోల్ న్యూక్లియస్ తీసేసేవాళ్ళము అండ్ లెన్స్ ని రిప్లేస్ చేసేవాళ్ళు. సో అప్పుడు మెచ్యూర్ అయ్యాక చేయించుకోండి అని అడ్వైస్ చేసేవాళ్ళు. ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నిక్స్ తో మనం లేజర్ ఎనర్జీ యూజ్ చేసి క్యాటరాక్ట్ ని చాలా చిన్న ఓపెనింగ్ ద్వారా లోపలికి వెళ్ళి క్లీనప్ చేసి కొత్త IOL ని ఇన్సర్ట్ చేస్తున్నాం. దీనిలో క్యాటరాక్ట్ మెచ్యూర్ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ పేషెంట్స్ కి మనం ఎక్కువగా మెచ్యూర్ అయ్యి హార్డ్ న్యూక్లియస్ వచ్చే కొద్దీ లేజర్ ఎనర్జీ ఎక్కువ వాడాల్సి వచ్చి ఆ లేజర్ ఎనర్జీ వల్ల నల్లగుడ్డుకి ప్రమాదం వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఎప్పుడైతే పేషెంట్ సింటమాటిక్ అవుతారో, అంటే బ్లరింగ్ ఆఫ్ విజన్ ఉన్నా, డ్రైవింగ్ చేయడంలో ప్రాబ్లం ఉన్నా, గ్లేర్ ఉన్నా, ఫేసెస్ రికగ్నిషన్ కష్టం అవుతున్నా, త్వరగా మీరు చెకప్ చేయించుకొని క్యాటరాక్ట్ సర్జరీ ప్లాన్ చేసుకోండి.